సంగారెడ్డి జిల్లా ఐలాపురంలో 131 ఎకరాల 5 గుంటల భూమిని కాపాడాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. 730 మంది సీనియర్ సిటిజన్లు తమ జీవితకాల పొదుపు సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 2024 జూన్ 14న హైకోర్టు భూమిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం 1263 ఎకరాల భూమిలో 131 ఎకరాల భూమి మాది. 40 ఏళ్లుగా కోర్టుల్లో న్యాయ పోరాటం జరుగుతోంది. 3 సార్లు జడ్జిమెంట్లు మా ఫేవర్ లో వచ్చున్నాయి. వాటి తరువాత భూ ఆక్రమణదారులు వచ్చి మా భూమిని ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకొక 3 ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చున్నాయి. స్పెసిఫిక్ గా కలెక్టర్ గారి పేరు మీద, హైడ్రా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి పేర్ల మీద ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చాయి. ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయమని ప్రభుత్వం యాక్ట్ చేయలేకపోతుందా చేయట్లేదా తెలియదు, కానీ లోకల్ ల్యాండ్ మాఫియా అడ్డం దిడ్డం ఆక్రమణలకు పాల్పడుతోంది. నోటరీలతోటి మా భూమిని ప్లాట్లు చేసి 600 కోట్ల పైన ఇప్పటికే వాళ్ళు సంపాదించి అమ్మేసుకోవటం జరిగింది.